నన్ను అడిగారు, నువ్వు ఎంత ఖర్చు పెడతావు నెలకి, అవన్నీ మీకెందుకంటే అడుగుతున్నాను, మీరు యాక్ట్రెస్ కదా ఎంత ఖర్చు పెడతారు అని అడిగాడు కాల్లో. అడిగితే ఎందుకు అని అడిగితే నా క్రెడిట్ కార్డ్ బిల్స్ నేను పెట్టాను, నేను వాడుకుంటాను, 50,000 వాడతాను, లేకపోతే 5 రూపాయలు వాడుకుంటాను, లేకపోతే 1,00,000 రూపాయలు వాడుకుంటాను, దానికి మీకెందుకు అని చెప్పేసి సరే అడుగుతున్నాడు కదా అని డీటెయిల్స్ పెట్టా. అకౌంట్ నెంబర్ పెట్టమన్నారు. దేనికి అని అడిగాను. మీకు రిఫండ్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అన్నారు. నేను ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ నాకు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ గేమ్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి అన్ని తెలుసు. బట్ నేను అకౌంట్ నెంబర్ పెట్టలేదు. మీరు 65,000 ఏదో కట్టారు కదా, అది రిఫండ్ చేసేస్తారు. నేను యాక్సెప్ట్ చేయలేదు. నేను ఎంత లాస్ అయ్యానో అది పే చేయండి, కంపెన్సేషన్ ఇచ్చేసాను, నా నష్టపరిహారం నాకు ఇచ్చేసైనా నేను హ్యాపీగా తీసుకుంటాను, అంతేగాని మీరు ఇలా చేశారంటే మీ వల్లే నా లైఫ్ పోయింది, 1 year నేను ఇంట్లో కూర్చోవాలి అని చెప్పేసి అడిగితే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా, ఏం పిక్కుండో పిక్కో, ఎవరితో చెప్పుకుండో చెప్పు. ఆ తర్వాత మాట్లాడుతుంటే ఎస్ఆర్ నగర్ రా, అందులో ఉంటాయి మెసేజెస్ లో, ఎస్ఆర్ నగర్ రా, ఎస్ఆర్ నగర్. నాకు ఇక్కడ ట్రీట్మెంట్ అయితే నేను ఎస్ఆర్ నగర్ ఎందుకు వెళ్తానన్నా, ఒక ఆడపిల్లకి సెక్యూరిటీ అన్నది. అప్పుడు అతను ఒక పదం వాడాడు, మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారో నాకు తెలీదా, ఎట్లా సంపాదిస్తారో తెలీదా అంటే ఆ కోపానికి మా బ్రదర్స్, నాకు వెల్ విషర్స్ దగ్గర ఒక 8 మంది క్లినిక్కి వెళ్ళామన్నా, చాలా కోపంతోనే వెళ్ళాను. అప్పుడు కూడా రండి మాట్లాడదాం, మీరు మాట్లాడిన మాటలు బాగాలేవు అని మా వాళ్ళు మాట్లాడితే